అందరూ నమస్తే. జగిత్యాల జీవన్ రెడ్డి పార్టీ మారిండు, ఆయనకు పదవి వచ్చింది, ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్నాడు, అంతా ఉంది. కానీ కాంగ్రెస్లో దాని వైబ్రేషన్స్ మాత్రం పోతలేవు. అంటే దాని డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. 42 సంవత్సరాల పార్టీలో ఉన్న వ్యక్తి సేమ్ ఆయన పోతూ పోతూ రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేసిపోయాడు. అంటే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లకు ఏ పదవులు వస్తలేవు. మొత్తం రేవంత్ రెడ్డి వర్గం అంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే పదవులు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చిన వాళ్ళకే పదవులు ఇప్పించుకుంటున్నాడు. దాంతో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందనేది ఢిల్లీ వాళ్ళు గ్రహించింది. ఎందుకంటే జీవన్ రెడ్డి లాంటి లీడర్ పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా రిపోర్ట్ తెప్పించుకుంటారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు బయటికి ఇవ్వకపోయినా లోపల రిపోర్ట్స్ చాలా పంపిస్తారు. ఆ రిపోర్ట్స్ బేస్ చేసిన తర్వాత అసలు ఏం చేయాలి, ఇప్పుడు ఒరిజినల్ సీనియర్ లీడర్లకు ఏం చేయాలి, దాని మీద ఒక పెద్ద కసరత్తు జరిగి లాస్ట్కు ఉత్తర తెలంగాణకు ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ఒక మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయినాడు. ఆల్రెడీ వి హనుమంతరావుకు 2.5 సంవత్సరాల నుంచి ఖాళీ కూడా ఎవరు పట్టించుకోలే. కానీ ఆయనకు ఒక సలహాదారు పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు 2.5 years, ఆల్మోస్ట్ 2.5 years తర్వాత ఇప్పటిదాకా పట్టించుకోలే. ఇట్లాంటి చాలా ఉన్నాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి జీవన్ రెడ్డి పార్టీ మారిన తర్వాత ఆయనతో పాటు ఆయన పోయిన తర్వాత చాలామంది పార్టీలో ఉన్న అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులందరికీ ఒక దారి దొరికింది. అని మనం ఇక్కడ కాకపోతే మనం ఇప్పుడే ఇంకొక పార్టీకి పోయి అక్కడ కూడా మనం సీటు బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం ఇప్పుడే సిద్ధం కావచ్చు. దీనిలో ఉంటే ఇక ఇట్లే ఉంటుంది, పట్టించుకోరు కాంగ్రెస్లో. నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. అది రేవంత్ రెడ్డికి నమ్మకం లేని వ్యవహారం. కాబట్టి ఇప్పుడే మనం ఏదైనా చేస్తే ఎట్లుంటుంది అనే ఆలోచన ఒకటి ఒక అందరికీ ఆలోచనలు వచ్చినాయి. కొంతమంది ఆల్రెడీ జీవన్ రెడ్డి చేరిక కన్నా ముందు ఇక తప్పదు దీనిలో పడిసావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు లేదు అవకాశం ఉంది, మనం కూడా పొలిటికల్ సోర్సెస్ వాడాల్సిందే అనే దానికి వచ్చారు. బహుశా హైకమాండ్ కూడా అట్లాంటి రిపోర్ట్స్ పోయినాయి. ఎందుకు జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్, రేవంత్ రెడ్డి చేతిలో హైకమాండ్ బందీ అయిపోయింది, రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది హైకమాండ్ వింటుంది, రేవంత్ రెడ్డి వాళ్ళ మనసులకు మాత్రమే పదవులు ఇప్పించుకుంటున్నాడు, వాళ్ళ మనసులు మాత్రమే సంతృప్తికరంగా ఉన్నారు, కాంగ్రెస్లో ఇన్ని సంవత్సరాలు ఉండి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఇంత చేస్తే కూడా ఏం రాలే, పదవులు లేవు, గవర్నమెంట్ కోసం కొట్లాడితే గవర్నమెంట్ వచ్చింది కానీ మాకేం లాభం లేదు, ఇట్లాంటి గులుగుడు కాంగ్రెస్ పార్టీలో చాలా ఉంది. ఆ గులుగుడు అంతా కూడా బయటికి వినబడపోవచ్చు. కానీ వాళ్ళు టైం కోసం చూస్తున్నారు. టైం దొరికినప్పుడు మన పని మనం చేసుకోవాలి, టైం దొరికినప్పుడు మన దారి మనం చూసుకోవాలని. అందుకే అందులో భాగమే వి హనుమంతరావు పార్టీ మాత్రమే కాదు, వి హనుమంతరావు లాంటి సీనియర్ లీడర్ ఇంకా చాలామంది ఉన్నారు. మధ్యాస్కి లాంటి వాళ్ళు ఉన్నారు. చిన్నారెడ్డి అదేదో అప్పగించారు, ఆయనకు పోస్ట్ అప్పగించారు. లేకపోతే ఒక నామినేటెడ్ పోస్ట్ భర్తీ చేయడానికి 2 సంవత్సరాలు పడుతుందా? వి హనుమంతరావుకు సలహాదారు ఎన్నికే ఎవరెవరికో ఇచ్చారు కదా, పార్టీ మారిన అందరికీ ఇచ్చారు. ఆయన ఎవరు పోచారం శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు పార్టీ మారిన ఆయనకు. బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన కేశవరావుకి ఇచ్చారు. మరి వి హనుమంతరావు పార్టీలో ఉన్నాడు ఫస్ట్ నుంచి, కానీ ఆయనకు 2 సంవత్సరాలు పట్టింది ఎన్నికే. కానీ ఇప్పుడు దానికన్నా అత్యంత కీలకమైన చర్చ ఏంటంటే ఉత్తర తెలంగాణ జీవన్ రెడ్డి పార్టీ మారిన ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది. ముందు ఎక్కడైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆల్రెడీ మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ చేరిండు, ఇప్పుడు జీవన్ రెడ్డి దగ్గర లైన్ క్లియర్ అయిపోయింది. ఇంకా 8 మంది ఉన్నారు. ఆ 8 మంది దగ్గర ఏంది సిచ్యువేషన్ అనేది స్టడీ చేస్తున్నారు. అంతకన్నా ముందు ఒక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కరీంనగర్, వరంగల్, తర్వాత మెదక్, ఈ 4 జిల్లాలు చాలా ఇంపార్టెంట్గా చూస్తున్నారు. ఈ 4 జిల్లాలలో ఉండే అసంతృప్తులను చల్లార్చాలంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలి అనే చర్చ. మరి రెడ్డి సామాజిక వర్గం మంత్రి పదవి ఇస్తేనే పరిస్థితి సెట్ అవుతుంది అంటే రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి కదా, అంటే ఆయన స్టేట్ లీడర్ కాదు అనే చర్చ జరుగుతుంది అన్న అది కూడా ఉంది, ఒక టాక్ ఉంది అది కూడా. కానీ ఇక్కడ మాత్రం చాలామంది పేర్లు తెర మీదకి వచ్చినాయి. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దొంతి మాధవ్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, యశస్విని రెడ్డి, ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల నుంచి రెడ్డి ఎమ్మెల్యేలు లేరు. వాళ్ళతో పాటు ఇప్పుడు నల్గొండ కోటాల రాజగోపాల్ ఉన్నాడు, కానీ ఆయన దక్షిణ తెలంగాణకు వస్తాడు. ఇప్పటికీ ఉన్న రెడ్డి సామాజిక వర్గ మంత్రులంతా కూడా రెడ్డి సామాజిక ఇక్కడ వాళ్ళే, దక్షిణ తెలంగాణ వాళ్ళే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా, తర్వాత కోమటిరెడ్డి అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, వీళ్ళందరూ కూడా దక్షిణ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే. కానీ జీవన్ రెడ్డి ప్రభావం చూపించే ఉత్తర తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇస్తే డ్యామేజ్ కంట్రోల్ అవుతుందేమో. జీవన్ రెడ్డి మనం చూసుకోలేదు కాబట్టి పోయినరు, లేకపోతే జీవన్ రెడ్డి పార్టీ మారిండ్రు అనే ఒక చర్చ, లేకపోతే పార్టీలో ఉన్న అసంతృప్తులంతా కూడా జీవన్ రెడ్డి కరెక్ట్ డిసిషన్ తీసుకున్న నాకు అభిప్రాయము. తర్వాత రేపు మాకు కూడా అవకాశం వస్తే మేము కూడా ఈ అసంతృప్తి ఇక ఎన్ని రోజులు ఉంటాం అసంతృప్తి అనే వాళ్ళ ఒక అభిప్రాయం మార్చడము, ఇదంతా మారాలంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలి ఉత్తర తెలంగాణ. మరి దీనిలో ఇంతమంది పేర్లు కనిపిస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి ఆల్రెడీ ఆయన కూడా ఒక స్పెషల్ ఇన్వైట్గా ప్రభుత్వ సలహాదారుగా ఆయన కూడా గవర్నమెంట్లో ఉన్నాడు. ఇట్లాంటి చాలా చర్చలు ఉన్నాయి. ఇంకా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేల ప్లేస్లో ఇప్పుడు గద్వాలో సరితా తిరుపతి యాదవ్ ఉన్నారు, లేకపోతే భీమ్ భరత్ ఉన్నాడు చేవేలకు వస్తే, ఇట్లా ప్రతి దగ్గర ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర బాన్సువాడల ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నాడు. ప్రతి కాన్స్టిట్యున్సీలో పార్టీ మారిన ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక గట్టి లీడర్ ఉన్నాడు. స్టేషన్ కనుపూర్ పోతే ఇందిరా ఉంది.
ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు పార్టీ మారినా కూడా డ్యామేజ్ అయ్యి అధికార పార్టీ ఎట్లుంటుంది అంటే అధికార పార్టీలోకి ఇన్కమింగే ఉండాలి తప్ప అవుట్ గోయింగ్ ఉండకూడదు. అది కూడా ఫస్ట్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత 2.5 years అయ్యింది. రేవంత్ రెడ్డి తోపు అని అందరూ ప్రచారం చేసుకుంటుంటే ఆ తోపు నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ మారుతుంటే అది కూడా అసలు లేనే లేదు అన్న బీఆర్ఎస్లో పోయి చేరుతుంటే చచ్చిపోయింది బీఆర్ఎస్ అని చెప్తున్న పార్టీలోకి వీళ్ళందరూ రేవంత్ రెడ్డి వ్యతిరేకులు లేకపోతే కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తులందరూ పోతుంటే అది పార్టీకి చాలా డ్యామేజ్, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా డ్యామేజ్. అంటే వీళ్ళు చెప్పే మాటలు కూడా ఎవరు నమ్మరు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చెప్పే మాటలకు నమ్మకం తక్కువ. జనాలు అంత ఈజీగా నమ్మరు. అవి నిజాలైనా నమ్మరు, అబద్ధాలను అసలే నమ్మరు. ఈజీగా పసిగడతారు జనం కూడా. కాబట్టి ఇప్పుడు జీవన్ రెడ్డి 42 years కాంగ్రెస్లో ఉండి ఇన్ని సంవత్సరాలు పార్టీ మారకుండా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మారకుండా, గవర్నమెంట్ రాకపోయినా అట్లే ఉండి, గవర్నమెంట్ రాకపోయినా ప్రతిపక్షంలో ఎమ్మెల్సీగా గెలిచి, తర్వాత అధికారం వచ్చిన తర్వాత పార్టీ మారిందంటే దాని అర్థం ఏంది? దానిలో ఏదో నడుస్తుంది ప్రభుత్వంలో, ఒక పెద్ద కుతంత్రమో కుట్రనో ఏదో ఒక పెద్ద కుంపటి నడుస్తున్నట్టుగా ఎవరికైనా అర్థమవుతుంది ఈజీగా. ఆ కుంపటి ఓన్లీ జీవన్ రెడ్డికి మాత్రమే మంటలు అంటుకోలే, చాలామందికి మంటలు అంటుకున్నాయి. చాలామంది ఆ సెగకు తట్టుకోలేకపోతున్నారు. అసలు ఎన్ని రోజులు ఉండాలి దీనిలో? ఏ పదవులు ఇయ్యరు, ఏం పట్టించుకోరు, విలువ లేదు. రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ ఉండదు. రేవంత్ రెడ్డి అసలు ప్రభుత్వంలోనే రేవంత్ రెడ్డి వర్గం వేరైపోయింది, అవుట్ ఆఫ్ రేవంత్ రెడ్డి వర్గం ఇంకొకటి అయిపోయింది. 2 వర్గాలైంది ప్రభుత్వం. మంత్రులు అంటే తప్పదు, కొన్నిసార్లు కలవాల్సి వస్తుంది, కొన్నిసార్లు వివేదించాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఇంటికి పోవాల్సి వస్తుంది. ఇదంతా మంత్రులది. కానీ చాలామంది ఎమ్మెల్యేలు కూడా 2 విడిపోయినారు. 2 టీంలు ఉన్నాయి, 3 టీంలు ఉన్నాయి ఎమ్మెల్యేలు. కానీ పార్టీ క్యాడర్లో ఎన్ని వర్గాలను కూడా తెలుస్తలేదు, ఎవరి వర్గం వాళ్ళదే ఉన్నట్టుంది. కాబట్టి వీళ్ళందరినీ చల్లబరచాలంటే ఏం చేయాలి? అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదు, నామినేటెడ్ పోస్ట్ కూడా అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు. వాళ్ళందరినీ కృషి చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇంకొక జీవన్ రెడ్డి బాటలో ఇంకొక 2-3 నడిచింది అనుకో. ఇప్పుడు ఏనుగు రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు బాన్స్వాడలో ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, లేకపోతే నేను చెప్పిన మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని అనుకో, ఇప్పుడు వాళ్ళు ఏమైనా పార్టీ మారాలన్న నిర్ణయమో, ఇదే కరెక్ట్ టైము, మనం వెళ్ళిపోదాము, ఇంకా 2.5 years ఉంది కదా, 2.5 years వీళ్ళు ఏం చెయ్యరు, ఈ గవర్నమెంట్ మీద జనం అభిప్రాయం కూడా ఏం మారదు, ఇంకా ఈ గవర్నమెంట్ ఇంతకు మించి కాదు, ఇదే వీళ్ళ పీక్ స్టేజ్ అని వాళ్ళు ఒకసారి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకురు అనుకో. ఆ నిర్ణయం తీసుకుంటే గవర్నమెంట్కి ఇచ్చేది పోతుంది. ఇంకా ఆపడం ఇంపడతరం కాదు, పోవడం స్టార్ట్ అయిందంటే ఇప్పటికే స్టార్ట్ అయింది. జీవన్ రెడ్డి తర్వాత ఇంకా ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఒకటి కనిపిస్తుంది. వనపర్తి చిన్నారెడ్డి పోతాడా, లేకపోతే ఇంకొకరు పోతారా, అసలు వాళ్ళ పార్టీలో సంతృప్తికరంగా లేరు అనే విషయం బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి అదే కనుక స్టార్ట్ అయితే గవర్నమెంట్ పైన జనాలకు ఆయనతో విశ్వాసం పోతుంది. అంటే గవర్నమెంట్ ఏం చేస్తలేదు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు పోతారు? గవర్నమెంట్ మీద విశ్వాసం వాళ్ళకే లేనప్పుడు జనాలకి ఎందుకు ఉంటుంది? కాబట్టి ఇట్లాంటి చాలా అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. దీనికోసమనే ఒక డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. డ్యామేజ్ కంట్రోల్ అంటే ఏం చేయాలి? నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి. నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎంతమందికి ఇవ్వగలో లెక్కలు వేసుకోవాలి. అప్పుడు పార్టీ మారాలనుకుంటున్న వాళ్ళు ఎవరినో ఐడెంటిఫై చేయాలి. అసలు ఇది ఒక పెద్ద కథ. కానీ ఈ హైకమాండ్ ఏమో ఏదో చేయండి, ఇదంతా పోతే కష్టమవుతుంది, వీళ్ళందరూ పోతే పార్టీకి ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ప్రభుత్వం ఎట్లా వస్తుంది అనేది ఒకటి ఉంది. పార్టీ సీనియర్లో కూడా ఆ రకమైన చర్చ ఉంది. కానీ మిగతా వాళ్ళు ఆ చర్చ ఉండదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డితో అదేమి ఉండదు. రేవంత్ రెడ్డి తన మనుషులు ఎవరు, తన వెనుకొచ్చిన వాళ్ళు ఎవరు, తను నమ్ముకున్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏం పదవులు ఇప్పించాలి? మొన్న ఇప్పలేదు, వేములవాడ రెడ్డికి రాజ్యసభ ఇప్పించాను. రాజ్యసభ ఇప్పించాల్సినంత అర్హత ఆయనకు ఉందో లేదో, కానీ చాలామంది అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్లో. వాళ్ళందరినీ కాదని చెప్పి ఆయన ఎస్కలేషన్కి వచ్చేసిండు, ఆయన ముందుకు వచ్చేసిండు. ఎందుకు వచ్చేసినట్టు జస్ట్ రేవంత్ రెడ్డి ఫ్రెండ్. అట్లా రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రమే పదవులకు వస్తున్నారు, మిగతా వాళ్ళు వస్తలేరు అనేది ఇది అంతటా ఉంది. కాంగ్రెస్లో కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేల స్థాయిలో ఉంది, తర్వాత మినిస్టర్ స్థాయిలో ఉంది, ఢిల్లీ హైకమాండ్ దాకా ఉంది, అందరిలో ఉంది. కానీ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇస్తే ఉత్తర తెలంగాణ జీవన్ రెడ్డి డ్యామేజ్ కంట్రోల్ అవుతుందా? కాదు. జీవన్ రెడ్డి పోయిండు అనేదే చర్చ ఉంటుంది తప్ప మంత్రి పదవి ఇచ్చినంత మాత్రం ఏమొస్తుంది? ఒక సామాజిక వర్గానికి రెడ్డి పదవి, రెడ్డికో లేకపోతే ఇంకోరికో ఓ మంత్రి పదవి ఇస్తే దానివల్ల వచ్చేదేమి ఉండదు. దానివల్ల ఏ సామాజిక వర్గం కూడా 90% సంతృప్తి చెందరు. ఆయనకి ఇచ్చారు కాబట్టి ఇంకా మాకు మంచి జరిగిందని ఎవరు అనుకోరు. కాబట్టి ఇట్లాంటి చాలా అంశాలు ప్రభుత్వంలో చాలా తర్జన భర్జన ఉంది. దీనివల్ల జనాలకు వచ్చేది కూడా ఏముండదు, జనాలకు ఒరిగేది కూడా ఏముండదు. బట్ ఒక చర్చ, వాళ్ళకి ఇస్తే ఎట్టుంటుంది, వీళ్ళకి ఇస్తే ఉంటుంది. హనుమంతరావు ఒక పదవి ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ మరి పదవులు దక్కని వాళ్ళు కూడా పార్టీ మారే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి చాలా చర్చలు ఉన్నాయి. ఎనీవే ప్రభుత్వం డ్యామేజ్ దిశగా పోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.